నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం రాడిపేటలో దార్ల మాట శతకం పుస్తక ఆవిష్కరించిన హోం మంత్రి సుచరిత పుట్టపర్తిలోని అన్ని చెరువులకు కృష్ణా నీళ్లు ఇచ్చేందుకు అనుమతులు జారీ రైతులతో కలిసి మంత్రి శంకర్ నారాయణ భారీ ర్యాలీ మంగళగిరిలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి తరలింపు కాజా టోల్ గేట్ లో 1000 కిలోల గంజాయి స్వాధీనం గుంటూరు జిల్లా జిల్లెలమూడి జనసేన నేతలు ధర్నా ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ కృష్ణా జిల్లా నందిగామలో ఘర్షణ భూ వివాదంలో 2 వర్గాలు పరస్పరం దాడి ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా బ్రాడీపేటలోని హోం మంత్రి కార్యాలయంలో డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు రచించిన దార్ల మాట శతకం అనే పుస్తకాన్ని హోం మంత్రి మేకతోటి సుచరిత చేతుల మీదుగా ఆవిష్కరించారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్ ఆధ్వర్యంలో పుస్తకాలను ఆవిష్కరించారు అదేవిధంగా లలిత ఫౌండేషన్ వారి డాక్టర్ అంబేద్కర్ అనే పుస్తకాన్ని కూడా హోం మంత్రి సుచరిత దయాసాగర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చుక్క నాగభూషణ్ ప్రొపరేటర్ శంకర్ డాక్టర్ కాకాని సుధాకర్ కిరణ్ కుమార్ సర్ఫ్ అశోక్ అరుణ్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు ఈజీగా మీరు తక్కువ సమయంలోనే ఎంజాయ్ చేశారు జీవన విధానం సమాజం పరిస్థితి ఎలా ఉంది కుటుంబం ఎలా ఉంది అంబేద్కర్ ఎలాంటి అవసరం అది సమాజానికి తర్వాత మన ప్రస్తుతం మనం విద్య ఆవశ్యకత అని మన దళిత యువతని ప్రోత్సహిస్తూ విద్య అవసరం విద్య ఎక్కేందుకు మనకి మంచి సమాజానికి విద్యత ఆవశ్యకత చాలా సంతోషం ప్రత్యేకంగా కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాకు హంద్రీ దివానా ద్వారా
దివంగత మహానేత వైఎస్ఆర్ కృష్ణా జలాలు తీసుకువస్తే ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి ఒకడుగు ముందుకేసి జిల్లాలోని చెరువులన్నింటినీ కృష్ణా జలాలతో నింపుతూ అపర భగీరథుడిగా రైతుల గుండెల్లో నిలిచిపోతున్నారని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 193 చెరువులను 864 కోట్ల రూపాయలతో హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలతో నింపేందుకు పరిపాలన అనుమతులు ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తూ రైతుల కృతజ్ఞతాపూర్వకంగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. అమడగూరు మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్లో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీని ప్రారంభించారు. 1000కు పైగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. రైతులు, రైతు కూలీలు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ అడుగడుగునా పూల వర్షం కురిపించారు. ఆడపడుచులు మంగళహారతులతో దారి పొడవునా స్వాగతం పలికారు. ట్రాక్టర్ ర్యాలీతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ర్యాలీ ముగింపు సందర్భంగా నల్లమాడ వైఎస్ఆర్ సర్కిల్లో రైతులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో జిల్లా మంత్రి శంకర్ నారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవులు హాజరై మాట్లాడారు. అలాగే మరి ఇంత పెద్దటి ప్రజల తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. అమరావతి నిలబడాల. జై జగన్. నాకే జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అక్క చెల్లెమ్మలకు తమ్ముడిగా అన్న ఎక్కువ సేవలు అందించాలని, ఎక్కువ వారిని సంతోషంగా ఉంచాలని భయం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల కష్టాలు తీర్చాలని, పేద ప్రజల ఇళ్లలో సంతోషం ఉండాలని, పేద ప్రజల ఇళ్లలో ప్రతిరోజు పండుగ వాతావరణం ఉండాలని ఆయన ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు చూసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్లకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిన్న లేమన్నా మీరు చూశారు, రాయదుర్గం నియోజకవర్గానికి డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జరుపుకున్నటువంటి ఏదైతే రైతు దినోత్సవం ఉందో ఆ రైతు దినోత్సవం జరుపుకుంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు వెలవలకు అది రైతు విద్రోహ దినం అంట. ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతున్నా, మరి రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడం రైతు వ్యతిరేకమా? మరి ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా ఇవ్వడం వ్యతిరేకమా? రైతులకు 0 వడ్డీ ఇవ్వడం వ్యతిరేకమా? మరి మీరు రండి, రైతుల దగ్గరకు వచ్చి మీరు ఇవన్నీ అడగండి. ఏదో తెలుగుదేశం పార్టీ చొక్కాలు పచ్చ కండువాలు వేసుకున్నటువంటి 10 మంది మరి ఎవరైతే ఉన్నారో నాయకులను పెట్టుకుని మీరు దాన్ని మీకు సంబంధించినటువంటి ఎల్లో మీడియా, ఎల్లో వైరస్ ద్వారా వ్యాప్తి చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఓర్చుకోవాలని సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాం. ఇక నెల్లూరు జిల్లాలో జూన్ 26న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందిన నటుడు, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి. చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం మండలంలోని యలమందలో కత్తి మహేష్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన బంధువులు తెలిపారు. ఆయనకు భార్య సోనాలితో పాటు ఒక కుమారుడు ఉన్నారు. 2 వారాలుగా ఐసీయూలోనే చికిత్స పొందుతున్న ఆయన
పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు అపోలో డాక్టర్లు తెలిపారు. జూన్ 28న ఆయన ఎడమ కంటికి సర్జరీ చేసిన వైద్యులు ప్రాణాపాయం తప్పినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించింది. కత్తి మహేష్ కోలుకొని మళ్లీ తిరిగొస్తారని చాలా మంది ఆశించారు. అయితే ఊహించని విధంగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి శనివారం తుదిశ్వాస విడిచారు. సరే నా ఫీల్డ్ మంచి నా మధ్య ఎవరు ఇందులో బండ్లో పెడతారా కింద పెట్టుకుంటారా? గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు నిర్వహించారు. విశాఖ నుంచి చెన్నై తరలిస్తున్న 1000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 3 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇక గుంటూరు జిల్లా జిల్లెలమూడి గ్రామంలో జనసేన పార్టీ దివ్యాంగులు జన సైనికుడు గోగోన ఆదిశేషు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో నివసిస్తున్న నిరుపేద దివ్యాంగులు పెరిగిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్తో జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ధరలు పెంచడంతో దిక్కుదోచని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి వీడి ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
డీడీ చెప్తున్నా డీడీలో మనం మాట పడకూడదు అంటాడైనా. నమస్తే, నా పేరు గోగన ఆదిశేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికులుగా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి మరి పెట్రోలు, డీజిలు, వంట గ్యాసు, పాలు, మరి మనం సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేటు పెరిగిపోయి ఉన్నాయి. అసలుకి మనకి అందట్లా మన దివ్యాంగులు అనే వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే 3,000 రూపాయల పెన్షన్తో మన జీవనం గడుపుతూ, అదేవిధంగా మనకు చేతైన సహాయం, మన చేతైన పని మనం చేసుకొని జీవనం గడుపుకోవడానికి కూడా ఈ ధరలతో మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ ముఖ్యమంత్రి కానీ మరి దివ్యాంగులకి మరి పెన్షన్ పెంచకపోవడం కాకుండా ఈ రేట్లు ఇవి కూడా ప్రజలతో పాటు మాకు కూడా చాలా భారంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి వెంటనే ఈ యొక్క రేట్లు వెంటనే తగ్గించి మరి దివ్యాంగులకి ఇవ్వాల్సిన రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కల్పించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు దివ్యాంగుల యొక్క సమస్యల్ని వెంటనే స్పందించాలి. మరి రేట్లు పెంచి మరి ఇంతవరకు కూడా దివ్యాంగులకు ఎలాంటి సహాయం కూడా నువ్వు చేయలేకపోతే మరి దివ్యాంగులు ఎలా బతకాలని చెప్పి కూడా మా యొక్క జనసేన పార్టీ నుంచి మరి మేము వెంటనే దివ్యాంగుల సమస్యల్ని మరి ఈ రేట్లు ఏవైతే ఉంటాయో వెంటనే తగ్గించాలని చెప్పి మా యొక్క జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేయడమైనది. కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామలో ఘర్షణ చోటు చేసుకుంది. 2 కుటుంబాల మధ్య నెలకొన్న భూ వివాదం తీవ్ర పరిణామాలకు దారితీసింది. స్థల వివాదం, ఇరు వర్గాల మధ్య స్వల్ప వివాదం ఏర్పడింది. అది కాస్త ఘర్షణకు దారితీసింది. 2 వర్గాల వారు పరస్పరం దాడికి దిగారు. ఈ ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేశారు. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాశ్మీరులో జరిగిన ఉగ్రవాద పోరులో వీరమరణం పొందిన జవాను జస్వంత్ రెడ్డి మృతి పట్ల మాజీ సైనికులు సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు సంతాపం వ్యక్తం చేశారు. జస్వంత్ రెడ్డి కుటుంబీకులు పరామర్శించిన ఆయన వారికి అండగా ఉంటామని మనోధైర్యం కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిన్న వయసులోనే జస్వంత్ రెడ్డి వీరమరణం పొందడం బాధాకరమని, కానీ జస్వంత్ రెడ్డి దేశ సేవలో ప్రాణత్యాగం చేశాడని అన్నారు. జస్వంత్ కుటుంబానికి మా మాజీ సైనికుల సంక్షేమం సంఘం యొక్క అండదండలు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. మరి చాలా బాధాకరమైన విషయం, కానీ ఒక సైనికుడిగా ఆలోచిస్తే చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఒక సైనికుడికి ముఖ్యమైన ఒక ఉద్దేశం ఉంటుంది. సంతోషకరమైనటువంటి ఒక ఉత్సుకత కూడినటువంటి విషయం ఏంటంటే బోర్డర్లలో యుద్ధ వాతావరణంలో పోరాడుతూ శత్రువులతో పోరాడుతూ చనిపోవటం అనేది ఒక నిజమైన సైనికుడి యొక్క కళ. మరి అలాంటి కళ, మరి అలాంటి అవకాశం మరి మన బాపట్ల ముద్దుబిడ్డ మన జస్వంత్ రెడ్డి గారికి దక్కడం చాలా సంతోషకరం. చాలా మరి వారి కుటుంబ సభ్యుల తరఫున ఆలోచిస్తే చాలా బాధాకరమైన విషయం. కానీ వారి కోల్పోయినటువంటి బిడ్డనైతే మనం తీసుకురాలేం, కానీ
మరి వారి కుటుంబానికి ఇక్కడ బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున మరి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాము. మరి జస్వంత్ రెడ్డి గారు లాంటి వీర సైనికుడిని కన్నటువంటి వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ధన్యులు. ఎందుకంటే ఈ రోజున దేశం మొత్తం తిరిగి చూస్తుంది మన బాపట్ల వైపు. చనిపోయి వీరమరణం పొందినటువంటి జవాను ఎక్కడికి చెందినవాడు అంటే మన బాపట్లకు చెందినటువంటి వాడు. మరి మన బాపట్ల వాసులకు కూడా ఇది చాలా గర్వకారణం. మరి అలాంటి వీర జవానికి మరి స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మా బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున మరి అసలు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ జోహార్లు అర్పించుకుంటున్నాము. జోహార్ జస్వంత్ రెడ్డి. కడప జిల్లా మడితాడు గ్రామంలో ఇటీవలే మృతి చెందిన చంద్రరజ్గారిపల్లికి చెందిన ప్రసాద్ రాజు కుటుంబాన్ని రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి పరామర్శించారు. ప్రసాద్ రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎల్లప్పుడూ అండగా ఉంటామని కుటుంబీకులకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడా మల్లికార్జున రెడ్డి ప్రభుత్వం తరపు నుంచి ప్రసాద్ రాజు కుటుంబాన్ని ఆదుకుంటామని, వారికి అందాల్సిన ఎక్స్గ్రేషియాను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడా విజయ్ శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ అజంతమ్మ, శివారెడ్డి, మధుసూదన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో గతంలో తమ పూర్వీకులకు ఇచ్చిన స్థలాలను అధికారులు స్వాధీనం చేసుకుని తమను రోడ్డున పడేశారన్న పకీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 1969వ సంవత్సరం తమ పూర్వీకులకు ఇచ్చిన స్థలాన్ని 2014వ సంవత్సరంలో ఎలాంటి న్యాయ సలహా తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వక పకీర్ల ఇల్లు కూల్చేశారు. దీంతో అప్పటి నుండి వారు పలు గ్రామాలు తిరుగుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం దయచేసి తమను ఆదుకోవాలని, పేద పకీర్లైన తమకు తమ పూర్వీకులకు స్థలం ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఉంటాయి కదా ఉన్నాక రెండు వస్తాయి. నా పేరు షేక్ అహ్మద్ ఖాద్రీ, ఇచ్చోడ నివాసిని, ఆదిలాబాద్ డిస్టిక్, ఇచ్చోడ మండలము. మేము వినతి ఏం చేసుకుంటున్నామంటే ఇది మా సొంతమైన జగా ఉన్నది. ఎందుకంటే మా తాతకు మాకు రాసిచ్చిన దాన పాత్రం ఉన్నది. 1969లో మాకు రాసిచ్చింది ఉన్నది. 1969లో రాసిచ్చింది ఉన్నది. అప్పటి నుంచి మేము ట్యాక్సులు కడుతున్నాము, అన్ని చేస్తున్నాము. కానీ గవర్నమెంట్ కొందరు కుట్ర పన్ని మమ్మల్ని ఇక్కడి నుంచి తీసేశారు. మేము తీసినప్పుడు మేము ధర్నాలు కూడా చేసినాము, మేము కలెక్టర్ దగ్గర కూడా పోయినాము, ఎంఆర్ఓ దగ్గర కూడా పోయినాము. ఎవరు పట్టించుకోలేరు సార్. సీఎం గారు మీరు గరీబుల కోసం, దళితుల కోసం, మైనార్టీల కోసం అని మీ గవర్నమెంట్ చెప్తున్నది. కానీ దళితుల మీద మైనార్టీల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మీ యొక్క నాయకులు దీనికి పట్టించుకోలేరు. ఎందుకు? మేము గరీబులు పైసలు ఇస్తలేము, ఎందుకంటే పైసా ఖర్చు చేసేలేము. ఏంటంటే మమ్మల్ని ఏం భయపెడుతున్నారంటే ఇది కేసు మా సెంట్రల్ గవర్నమెంట్ జగ ఉన్నది, మీరు మీ జగ కబ్జు చేసుకున్నారు, అందుకోసం తీసేస్తున్నారని చెప్తున్నారు. వాస్తవంగా చూస్తే అది ఏమీ లేదు సార్. మమ్మల్ని పట్టించుకోండి సార్. మేము గరీబులం సార్, మేము బిచ్చగాలం సార్, మా వాస్తవంగా చూస్తే మేము పకీరోళ్ళం సార్. మా యొక్క సొంతమైన ఇది దర్గా ఉన్నది. దీనికి చూడండి మీరు
చూసి మమ్మల్ని న్యాయం చేయాలని కోరుతున్నాము. సీఎం గారు, కేటీఆర్ గారు, మా ఎమ్మెల్యే గారు, మా ఐక్యరెడ్డి సార్ గారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. దయచేసి సీఎం గారు, కేటీఆర్ గారు మమ్మల్ని మా సొంత నివాసం ఉండేటట్టుగా చూడండి. ఎందుకంటే సార్ మేము కిరాయి కట్టేటట్టు కూడా లేదు సార్. మమ్మల్ని ఇంతకుముందు ఎంఆర్ఓ సార్ ఏమన్నారు, గుట్ట మీద ఇల్లు ఇస్తున్నారు సార్. మేము నడి ఒడ్డున లోపల సార్ ఉంటాము. మేము సిటీ లోపల ఉన్న వాళ్ళు ఊరు బయట ఏడా ఉంటాం సార్. చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు సార్ మా దగ్గర. అగర్ వాస్తవంగా చూస్తే మా దగ్గర పైసలు ఉంటే ఇన్ని రోజులు సార్ మేము ఇంత మీడియా ముందుకు రాకపోతుండే. మీడియా మిత్రులకు చెప్తున్నా ఏందనక ఈ న్యూస్ హైదరాబాద్ డిస్టిక్ పిచ్చోడ మండల్ ఈ గ్రామంలో 70 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. కాబట్టి 5-7 సంవత్సరాల క్రితంగా మా ఇండ్లు కూలిపోయినాయి. గవర్నమెంట్ ఆదేశం ఇచ్చి కూలగొట్టేసిండ్రు. దాదాపు దీనికో మాది ఏమున్నది అంటే మా హక్కులు మాకు కావాలా, మా జాగా మాకు చెందాలా. మళ్ళీ ఇక్కడ దర్గా ఉంది, పెద్ద గుడి ఉంది, మళ్ళీ ఎస్సీ క్యాండిడేట్లు ఉన్నారు, మైనారిటీస్ ఉంది. అయితే నేను పుట్టి ఇక్కడ 60 సంవత్సరాలు అయిపోయాయి దాదాపు. దానికన్నా మున్పటి నుంచి మేము ఉన్నాము. కోర్టు నిర్మాణం ఇచ్చింది కాబట్టి ఎంఆర్ఓ మాకు పిటిషన్ ఇచ్చిండు. డేటు 11 తారీఖు 7వ నెల 2014లో. అప్పటి నుంచి మేము ఇటు అటు కిరాయిలతోని ఉంటున్నాం. మా పరిస్థితి ఇచ్చుడది ఇలా ఉంది. 12 నుంచి 16 ఇండ్లు దాకా పోయినాయి. ఆర్ఎన్బి శివాలయంలో 62-66 సంవత్సరాల దాకా ఉన్నాం. గవర్నమెంట్ తోని మనిస్తున్నాము. మాకు కొంచెం ఆదుకునాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బ్రాడీపేటలో దార్ల మాట శతకం పుస్తకావిష్కరణ ఆవిష్కరించిన హోంమంత్రి సుచరిత. పుట్టపర్తిలోని అన్ని చెరువులకు కృష్ణా నీళ్లు ఇచ్చేందుకు అనుమతులు జారీ. రైతులతో కలిసి మంత్రి శంకర్ నారాయణ భారీ ర్యాలీ. మంగళగిరిలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి తరలింపు. కాజా టోల్గేట్ లో 1000 కిలోల గంజాయి స్వాధీనం. గుంటూరు జిల్లా జిల్లెలమూడి జనసేన నేతలు ధర్నా. ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్. కృష్ణా జిల్లా నందిగామలో ఘర్షణ. భూ వివాదంలో 2 వర్గాలు పరస్పరం దాడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.